మంచి డైమెన్షన్స్ తో ఇల్లు చూసేవారి కోసం ఈ రోజు హయత్ నగర్ నుంచి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న మునగనూరు మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో మంచి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు 177 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా పేరు రంజిత్ కుమార్, మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఇల్లు వివరాలకు వెళ్లే ముందు ఇల్లు లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఇల్లు వచ్చేసి మునగనూరులో ఉంటుంది. మునగనూరు మెయిన్ రోడ్ ఏదైతే బస్ దిగే రోడ్ ఉందో అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో అంటే కేవలం 500 మీటర్ డిస్టెన్స్ లోపే ఇక్కడ చేరుకోవచ్చు. మనకి హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో విజయవాడ హైవే వార్డెండిట్ స్కూల్ నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ వరకు 9 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 11 నుంచి ఇక్కడ వరకు 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. మనకి సాగర్ హైవే ఇంజాపూర్ నుంచి కూడా కేవలం 4 నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్ చేరుకోవచ్చు. చుట్టుపక్కల మంచి స్కూల్స్ మధ్యలో, మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ మధ్యలో ఈ ఇల్లు అయితే ఉంటుంది, మునగనూరు అయితే ఉంటుంది. ఇక ఈ ఇల్లు వచ్చేసి మనకి 177 గజాల్లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. మనకి 25 ఫీట్ వైడ్ రోడ్ తో ఉంటుంది. సీసీ రోడ్ అయిపోయింది, డ్రైనేజ్ అయిపోయింది, మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ కూడా అయిపోయినాయి. డైమెన్షన్స్ చాలా బాగున్నాయి. 26.5 into 60 డైమెన్షన్స్ తో ఉంది. 1450 స్క్వేర్ ఫీట్ లో చాలా బాగా కట్టారు. చూసుకోవచ్చు, పార్కింగ్ అయితే చాలా బాగుంది. ఒక పెద్ద కారు, ఒక బైక్ పట్టే విధంగా పార్కింగ్ ఉంది. పార్కింగ్ లో మంచి గ్రానైట్ వేయడం జరిగింది. మీకు ఇటు పక్కన చూసుకుంటే పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మంచి స్టీల్ రైలింగ్ ఉంది. మెట్ల కింద కూడా మంచి స్పేస్ ఉంది. ఒకసారి చూసుకోవచ్చు, మీకు పార్కింగ్ లో మంచి టైల్స్ వేయడం జరిగింది. మంచి పట్టిలతో చాలా బాగుంది. ఒకసారి పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఒకసారి మెయిన్ డోర్ కూడా చూసుకోండి, మెయిన్ డోర్ కూడా చాలా గ్రాండ్ గా ఉంది. మంచి విండోస్ వాడి చాలా అద్భుతంగా కట్టారు. ఖర్చుకైతే ఎక్కడ వెనకాడలేదు. మీరు చూసుకోవచ్చు, మంచి సెట్ బ్యాక్స్ వదలడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి మంచి సంప్ ఉంది, ఫుల్ కెపాసిటీతో సంప్ ఉంది. దాని పక్కనే బోర్ ఉంది. వాటర్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచి డైమెన్షన్స్ తో మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఇది వచ్చేసి మనకి 3 BHK పోర్షన్. అటు పక్కన మనకి 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇటు పక్కన కిచెన్, పూజ గది, డైనింగ్ ఏరియా, తర్వాత మనకి ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోవచ్చు హాల్ ఎంత విశాలంగా ఉందో. మంచి ప్లాన్ తో కట్టారు కాబట్టి హాల్ అద్భుతంగా వచ్చింది. హాల్లో గ్రానైట్ వాడడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. మనకు వాస్తు ప్రకారం కిటికీలు కానీ డోర్లు కానీ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, హాల్లో మంచి బుద్ధుడి బొమ్మని CNC కటింగ్ చేయించారు. చాలా మంచి అట్రాక్టింగ్ అనిపిస్తుంది అనమాట. మంచి కలర్స్ అయితే వాడడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, వచ్చేసి డైనింగ్ ఏరియా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇటు పక్కన తాళం వేశారు కదా, ఇది వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూమ్ అనమాట. సో లోపల వాళ్ళ వస్తువులు ఉన్నాయి కాబట్టి చూపించలేకపోతున్నాను. పార్టీషన్ కూడా చాలా అద్భుతంగా చేయించడం జరిగింది. కిచెన్ చూద్దాము. చూసుకోండి, కిచెన్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. మనకు సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. మన ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తో ఇవ్వడం జరిగింది. ఇటు నుంచి అటు సర్వ్ చేసుకునే విధంగా ఇటు పక్కన కూడా మంచి గ్రానైట్ తోని మన ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, పూజ గది మంచిగా ఉంది. ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా ఉంది. మునగనూరు అనేది ఒకప్పట్లా లేదు, చాలా డెవలప్ అయింది. ఇక్కడ మనకు స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి. మనకు చుట్టుపక్కల నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి జీ స్కూల్ ఉంది, మనకి అకాడమిక్ హైట్స్ ఉంది, లక్ష్య స్కూల్ ఉంది. ఇవే కాకుండా నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. చూసుకోవచ్చు, ఒక 6x6 మంచం పట్టి చుట్టూ తిరిగే విధంగా ఉంది. మంచి సెల్ఫ్లు ఉన్నాయి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. మనకు వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. ఒకసారి పెయింటింగ్స్ కూడా చూసుకోండి, డిఫరెంట్ గా ఆలోచించి పెయింటింగ్స్ కూడా చాలా అద్భుతంగా వేయించారు. సో మంచి కొత్త లుక్ వచ్చింది బెడ్రూమ్ కి. హాల్ అయితే చాలా బాగుంది. మనకి కిచెన్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. చూసుకోవచ్చు, ఉన్న దాంట్లో చాలా బాగుంది. స్పేస్ కూడా చాలా బాగుంది. మంచి టైల్స్ అయితే వాడడం జరిగింది. పక్కన మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు, చాలా స్పేషియస్ గా వచ్చింది అనమాట. చూసుకోవచ్చు, కలర్స్ కూడా రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా ఆలోచించి కలర్స్ కానీ ఫాల్ సీలింగ్ కానీ చాలా బాగుంది. ఇటు పక్కన మనకి సరిపడిన సెల్ఫ్లు ఇచ్చారు. మీరు ఇంటీరియర్స్ అంటే కబోర్డ్స్ వేయించుకుంటే మాత్రం ఇంకా అద్భుతంగా ఉంటుంది. చూసుకోండి, విండో కూడా చాలా పెద్దగా ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంది. మనకి మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చూసుకోండి, బాత్రూమ్ లో కూడా టైల్స్ అద్భుతంగా వేశారు. ఫ్రెండ్స్, ఇల్లు అయితే చాలా బాగుంది. మంచి డైమెన్షన్స్ చూసే వారికి అద్భుతమైన ఇల్లు.
మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది, మంచి ప్రైమ్ లొకేషన్. ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ చూస్తూ దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు, బ్యాంక్ లోన్స్ ఏ విధంగా వస్తే మాట్లాడుకుందాం. బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇల్లు అయితే చాలా బాగుంది, చూసారు కదా 3 BHK ఇల్లు. ఇక దీని ప్రైస్ వచ్చేసి మనకి 1,16,00,000 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్యాంక్ లోన్స్ కూడా దగ్గర నుండి నేనే ఇప్పిస్తాను. డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి, కాబట్టి మీరు వచ్చినప్పుడు డాక్యుమెంట్స్ అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. దగ్గర నుండి నేనే లోన్ ఇప్పిస్తాను. ఏ డౌట్స్ ఉన్నా పైన నంబర్ కనిపిస్తుంది, నాకు కాల్ చేయండి. దగ్గర నుండి ప్రతి ఒక్క నేనే చూసుకుంటాను. రిజిస్ట్రేషన్ వరకు నేనే తోడుంటాను. మీకు నా 100% సపోర్ట్ మీకు ఉంటుంది. ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్.